హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఏంది మందరం పూలు తెంపుతారు అనుకుంటారా? అవును, ఎందుకు తెంపుతున్న పూలు అనేది మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఒక బ్యూటీ టిప్ అయితే చెప్పిన నేను, హెయిర్ కేర్ టిప్. ఈ వీడియోలో అయితే డెలివరీ అయిన తర్వాత నా హెయిర్ ఎంత ఊడుతుందంటే ఒకసారి చూడరు. ఊరికే రబ్బర్ తీస్తేనే రబ్బర్కే హెయిర్ బ్యాండ్కి అంత వచ్చింది జుట్టు. అసలు నేను అట్లా ఊడిపోతుందని 2 డేస్కి ఒకసారి కూడా తల దూకోవట్లేదు. ఊరికే క్లిప్ పెట్టేసుకున్నా, ఊరికే పైకి చుట్టేసుకుంటున్నా జుట్టుని. చూస్తే ఇంకెక్కువ ఎక్కడ ఊడిపోతుందో అన్నట్టుగా అంత హెయిర్ ఫాల్ వచ్చేసింది. ఎందుకు డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ వస్తుందంటే మన స్ట్రెంత్ అంతా, అంటే అన్ని విటమిన్స్ అన్నీ పాల ద్వారా పిల్లలకి వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ మనం దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోం కాబట్టి మనలో ఉన్న కాల్షియం అదంతా పాల ద్వారా పిల్లలకి వెళ్ళిపోతాయి. మనం సఫిషియెంట్గా ఫుడ్ తీసుకోకపోవడం కూడా దీనికి మెయిన్ రీజన్. అండ్ కేర్ తీసుకోకపోవడం, నెగ్లిజెన్స్ ఎక్కువ. మన ఫోకస్ అంతా ఈ టైంలో పిల్లల మీద ఉంటుంది కదా. మన సెల్ఫ్ కేర్ తక్కువ, పిల్లల మీద కేర్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మనం ఫుడ్ మంచిగా తిని అంతా ఉంటే ఇదేం రాదు. అండ్ మనం కేర్ కూడా తీసుకోమని అయితే అసలు దూసుకోవడం కూడా దూసుకోవట్లేదు, ఎక్కువ రాలిపోతున్నాయని. సో ఇట్లా కాదు, ఇంకా దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలన్నట్టుగా గట్టిగా అనుకొని సొల్యూషన్ కోసం వెతుకుతున్నాను నేను. యాక్చువల్లీ మా పెళ్ళి కాకముందుకు నేనైతే హెయిర్కి బాగా కేర్ తీసుకునేదాన్ని. ఖచ్చితంగా ఇట్లా మా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం కూడా, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసింది, బట్ మీతో షేర్ చేసుకుందామని నేను ఇట్లా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ వచ్చే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేద్దామని నేను ఈ వీడియోలో ఇది మెన్షన్ చేసిన. అండ్ ఇందాక అప్పుడు పువ్వులు తెంపుకొచ్చిన కదా పొద్దుగాలనే పోయి దీనికోసానికి. సో ఆ పువ్వులు తెంపుకొచ్చిన పువ్వుల్ని నేను కొద్దిసేపు ఎండలో పెట్టేసిన. చాలా పూసినాయి పువ్వులు. అండ్ వాటికి చీమలు ఉన్నాయి అన్నట్టు, ఎర్ర చీమలు మళ్ళీ కరుస్తాయి అన్నట్టుగా ఎండలో వేస్తే ఆ చీమలు అన్నీ పోయినాయి. ఒక 2 పూలు తీసుకున్న, మిగిలిన ఎండలో పెట్టేసుకొని అవి కూడా ఎండబెట్టేసుకొని వాటిని కూడా మనం తర్వాత వాడుకోవచ్చు పువ్వులు దొరికినప్పుడు మనకు. సో ఆ పువ్వులను అయితే కడిగేసుకోండి నీట్గా. ఏమైనా దుమ్ము లాంటిది ఉంటే, దుమ్ము ఏముండదు బట్ కడుక్కుంటే సేఫ్ సైడ్ అంతే. సో వాటిని మంచిగా కడిగేసుకొని వాటర్ పెట్టేటట్టు దులిపేసుకోవాలి ఆ పువ్వుల్ని. అండ్ రిక్కలాగా విరిచేసుకోవాలి పువ్వుల్ని. ఇది హెయిర్ కేర్కి మంచిగా పనిచేస్తుంది. అంటే ఇట్లా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నేను దీని రిజల్ట్ అనేది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, నేను స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లాంటి పెద్ద లోతు గిన్నె లాంటిది తీసుకోండి, దాంట్లో వాటర్ పోసేసుకోండి. ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం చేస్తామన్నట్టు. ఇది నేను చేసే ఈ హెయిర్ కేర్ టిప్పు. ఇట్లా లోతు గిన్నె తీసుకుంటే ఏంటంటే గిన్నె పడకుండా ఉంటుంది, మనకు సేఫ్ సైడ్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్, అంటే కుల్ల ఆయిల్ ఉంటుంది కదా, కుల్ల నూనె. ఇటు మాకు సిద్దిపేటలో కొబ్బరికాయల మిల్లు ఉంది అన్నట్టు, కొబ్బరి నూనె పట్టించే మిల్లు. ఆడికి పోయే తీసుకొస్తాడు మా డాడీ మిల్లు నుంచే నూనె. అంటే ఎట్లాంటి ఫ్లేవర్స్ ఆర్గానిక్ అన్నట్టు, ఫ్లేవర్స్ ఏం లేవు, అంటే వేరే కలిపినాయి లేకపోతే బయట కొనుక్కొచ్చింది కాదు కదా. మీరు కూడా ఇట్లాంటి ప్లెయిన్ ఆయిల్ మాత్రమే వాడుర్రి. ఈ దానికి మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే. సో ఆ ఆయిల్ని కొంచెం తీసేసుకోండి, మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకోండి. సో మాకు పువ్వులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుందాం అన్నట్టుగా నేను. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే 1 నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇది. సో ఎండిపోయిన పువ్వులతో కూడా చేసుకోవచ్చు మనం ఇది. ఒకవేళ పువ్వులు అవైలబుల్ లేకపోతే ఆకులతో కూడా చేసుకోవచ్చు. పువ్వులు ఏం లేవు, ఎండిపోయినవి కూడా లేవు అంటే మనం ఆకులతో కూడా ట్రై చేయొచ్చు. సో ఆ లోతుగిన్నె ఉంది కదా, అది పొయ్యి మీద పెట్టేసిన, స్టవ్ మీద పెట్టేసిన. కొంచెం వాటర్ హీట్ కావాలి మనకు, బబుల్స్ లాగా వస్తే ఇంకా వాటర్ హీట్ అయిపోయినట్టే. ఎందుకు హీట్ కావాలంటే ఆయిల్ తొందరగా హీట్ ఎక్కుతుంది కదా. వాటర్ ఫస్ట్ హీట్ ఎక్కితే తర్వాత ఆయిల్ తొందరగా హీట్ ఎక్కుతుంది అన్నట్టుగా. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఈ ఆయిల్ బౌల్ ఉంది కదా, దీన్ని తీసుకొని ఆయిల్ గిన్నె దాంట్లో పెడుతున్నాను, నూనె గిన్నె. కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందాక తీసుకున్న రెక్కలు ఉన్నాయి కదా, మందారం పూల రెక్కలు, అవి ఆయిల్లో వేసేస్తున్నాను అన్నట్టు. ఆయిల్లో వేసేయగానే మనకు వేస్తుంటే తెలిసిపోతుంది. కొంచెం చిన్న సుయ్యని సౌండ్ లాగా వస్తుంది. అండ్ తొందరగా ఆ వేడిని తీసేసుకొని మందారం పూలు వాడిపోయినట్టు అయిపోతాయి అన్నట్టు. అట్లా అయిపోగానే కాలేదు, అవి కొంచెం కలర్ చేంజ్ కావాలి మనకు. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ కాబట్టి మనకు కొంచెం స్లోగా అవుతుంది అన్నట్టు ప్రాసెస్, ఫాస్ట్గా కాదు. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఆయిల్ ఏమంటారు, పువ్వులు మొత్తం కలర్ చేంజ్ కావాలి. ఆయిల్ కూడా కొద్దిగా లైట్గా థిక్నెస్కి వస్తుంది ఆయిల్. అట్లా అయ్యేదాకా. సో చూసిరా బబుల్స్ లాగా పువ్వుల్లో నుంచి బబుల్స్ వస్తున్నాయి దాంట్లో నుంచి. సో ఈ బబుల్స్ వచ్చి ఆకులు మొత్తం వాడిపోయి వాటిలో ఉన్న ఏమంటారు ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేసేదాకా మనం ఒక 2 to 3 మినిట్స్ 4 మినిట్స్ దాకా మనం దీన్ని బాయిల్ చేయాలి మనము. ఇట్లా వేస్తేనే ఆయిల్లో ఉన్న దాని మందార పూలో ఉన్న ఔషధ గుణాలు ఆయిల్లోకి వచ్చేస్తాయి. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లారాలి అన్నట్టు. ఆ వాటర్ చల్లారాలి. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది మనకు గోరువెచ్చగా కావాలన్నట్టు.
ఆయిల్ గోరువెచ్చగా అయితే మనకు పెట్టుకోవడానికి అది రెడీ అయిపోయినట్టు. సో దించేసి నేను ఆయిల్ని తీసేసుకుంటున్నా. ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది కదా ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. మనం పోసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు పర్టికులర్గా చూస్తే గమనిస్తే అర్థమైపోతుంది. అండ్ మనం ముట్టుకొని చూస్తే కూడా ఆ జిగి ఉంటుంది అన్నట్టు, కొంచెం జిగిలాగా అనిపిస్తుంది. అంటే థిక్నెస్ ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు ఆయిల్ది. సో ఆయిల్ థిక్నెస్ పెరగడం వల్ల మనకు అందులోకి వచ్చేసినట్టు వీటిది అంతా ఇంకా రెడీ అన్నట్టు, మనం పెట్టుకోవడానికి ఆయిల్ రెడీ అయిపోయిందని దాని అర్థం. చూసారా రెక్కలు. ఇప్పుడు దీన్ని మనం స్టేర్ చేసేసుకోవాలి మనం ఒక దాంట్లోకి. కాకపోతే నేను అట్లనే ఉంచి ఆ ఆయిల్ని హెడ్కి పెట్టేసుకుంటున్నా. ఆ పువ్వులకున్న కొంచెం ఆ రసం ఉంటుంది కదా, అది కూడా ఆయిల్ కాబట్టి ఎంత విండినా పోదు. సో ఆ పువ్వుల్ని ఒత్తేసి నేను ఆయిల్లోనే ఒత్తేసి హెడ్కి అంతా అప్లై చేస్తున్నా. ఇట్లా వేయడం వల్ల ఏంటిదంటే కొంచెం కూడా ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుందని నేను ఇట్లా చేస్తున్నా. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎప్పుడైనా మనం హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ బ్యూటీ కేర్ కానీ ఏది చేసినా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి. అప్పుడే మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాటి నుంచి రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఆర్గానిక్ వాడకుండా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్లవర్స్ ఆర్గానిక్ వాటితోటి ట్రై చేయండి ఎక్కువ. అండ్ ఈ మందార పూలలో జుట్టును డ్రై కాకుండా చేసే శక్తి ఉంటుంది అన్నట్టు. చుండు నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మన జుట్టుని. అండ్ హెయిర్ని స్మూత్గా షైనీగా చేయడానికి కూడా ఈ మందార పూలు బాగా వర్క్ చేస్తాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఈ మందార పూలు కెరాటిన్ సెల్స్ అంటే మన జుట్టుని బ్లాక్గా ఉంచే సెల్స్ అన్నట్టు. అవిటిని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ మందార పూలు. అండ్ అదే కాకుండా మందార పూలలో కాల్షియం ఉంటుంది, మనకు విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. పచ్చి మందార పూలలో ఇన్ని ఉంటాయి అన్నట్టు. సో ఆ పచ్చి మందార పూలు తీసుకొచ్చి మనం పువ్వులలో ఆకులలో కూడా సేమ్ విటమిన్స్ సేమ్ మినరల్స్ ఉంటాయి. వీటిని మనం ఈ పచ్చి వాటిని తెచ్చి ఆయిల్లో మనము ఏమంటారు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చేసినాం కదా. సో వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అన్నట్టు వచ్చేస్తాయి. అండ్ న్యాచురల్ కాబట్టి వీటిలో అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇన్ని గుణాలు ఉంటాయి కాబట్టే మనకు ఎక్కువ ఏమంటారు బయట కొనుకొచ్చుకునే షాంపూలలో కానీ హెయిర్ ఆయిల్లో కానీ మందార పూలు ఉన్నాయి, మందారం ఆకులు ఉన్నాయని వాళ్ళు చెప్తారు అన్నట్టు. వాళ్ళు నిజంగా అందులో వాడతారో వాడడం అనేది అయితే మనకైతే తెలియదు, మనం మన కళ్ళతోటి చూడలేదు. సో ఇదేంటంటే మనం మన చేతులతోటి మన కళ్ళతోటి ఆర్గానిక్గా మనం పోయి చెట్టుకు పోయి తెంపుకొని తీసుకొచ్చి మంచిగా నీట్గా హైజీనిక్గా చేసుకున్నాం కదా మనం. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో ఎక్కడనో వేరే ఎవరినో నమ్మే కంటే మనల్ని మనం నమ్ముకొని చేసుకుంటే మనకు దాని రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి మెయిన్గా. అండ్ నేను ఇట్లా మసాజ్ చేసుకుంటూ హెయిర్కి ఆయిల్ పెడుతుంటే కూడా ఫుల్ జుట్టు అనేది రాళ్ళు వచ్చేస్తుంది, చేతులకే వచ్చేస్తుంది. అది ఇట్లా ఏమంటారు జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటే మనం చేతులు వేలు అంటాం కదా, అట్లా కూడా వచ్చేస్తుంది జుట్టు. నాకు అసలు గుండె అవుతుందేమో అన్నంత భయం అయ్యి నేను ఈ హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఊరికే పెట్టి అట్లా వదిలేయకుండా మసాజ్ లాగా చేసుకోండి. ఇట్లా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ లేకనే మెయిన్గా జుట్టు రాలడం కానీ పెరగకపోవడం, జుట్టు రాలడం సమస్య కాదు నన్ను అడిగితే. ఆ జుట్టు పోయిన దగ్గర కొత్త జుట్టు రాకపోవడం అదే పెద్ద సమస్య. ఆయిల్ అప్లై చేసేసుకొని నేను ఒక 5 to 10 minutes మంచిగా మసాజ్ లాగా చేసుకున్నా. ఆ మిగిలిన ఆయిల్ని ఇట్లాంటి ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నా. నాకు ఇదైతే ఒక 1 week దాకా వస్తుంది. సో ఆ తర్వాత ఈ ఆయిల్ వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లా ఉంది అనేది కూడా నేను ఒక 1 week కంటిన్యూగా 1 week నేను ఇది ఆయిల్ని వాడిన తర్వాత దీని రిజల్ట్ అనేది నేను లాస్ట్లో నేను ఈ ఆయిల్ని వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లుందనేది పెడతా అని చెప్పినా కదా. ఇది 1 week వాడిన తర్వాత దాని యొక్క రిజల్ట్ డైలీ ఆయిల్ అప్లై చేసుకున్నాను నేను. ఖచ్చితంగా 1 week ఇట్లా ఖచ్చితంగా కంటిన్యూగా చేద్దాం, అట్లయితే దాని రిజల్ట్ తెలుస్తుంది అన్నట్టుగా నేను కంటిన్యూగా వాడిన. ఒకసారి నా క్లిప్ చూడండి. అప్పుడు నేను వీడియో ఆయిల్ చేసుకున్నప్పుడు బిఫోర్ ఆయిల్ చేసుకోకుండా ముందు నేను ఇట్లా రబ్బర్ బ్యాండ్ తీస్తేనే ఎంత జుట్టు వచ్చింది. ఇప్పుడు నా క్లిప్ రాలట్లేదు మొత్తానికి రాలట్లేదు అని నేను అనట్లేదు, చాలా వరకు తగ్గిపోయింది. 70% జుట్టు రాలడం తగ్గిపోయింది. సో ఇది ఎంత అంటే 1 weekలోనే ఇంత రిజల్ట్ ఉంటే మనం దీన్ని కంటిన్యూగా వాడితే ఇంకా దీని నుంచి ఇంకెంత రిజల్ట్ ఉంటుంది అది మీరు రానున్న వీడియోలలో ఖచ్చితంగా చూస్తారు. నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తా నా జుట్టు ఎట్లా పెరిగింది ఏంది అనేది. మీరు నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు చూసినా ఇప్పుడు చూసినా కూడా అది మీకు తెలిసిపోతే. ఒక లాస్ట్ 6 months నుంచే నేను నా హెయిర్కి కానీ దీనికి కేర్ చేయట్లేదు. అంతకుముందు కూడా నేను కేర్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు పాపతోటి బిజీగా ఉండి నేను కేర్ చేయట్లేదు. అందుకే కమింగ్ బ్యాక్ టు మై డైలీ రొటీన్స్ అన్నట్టు. సో ఏదేమైనా మన డైలీ రొటీన్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. తర్వాత మొత్తం పోయినాక గుండె అయినాక ఏం చేయలేము. సో గుండు కాకముందుకే దాన్ని కాపాడుకోవాలి కాబట్టి. అండ్ సామెత ఉంటుంది కదా, ఎంటికలు ఉన్న చిక్క ఎటు ముడిసినా అందంగానే ఉంటుంది అన్నట్టుగా. సో ఫస్ట్ దాన్ని రకరకాలుగా జుట్లు వేయాలంటే ఫస్ట్ మనకు జుట్టు ఉండాలి. అందుకని ఆ జుట్టును పోకుండా కాపాడుకుందాం అన్నట్టుగా నేను ఈ ఆయిల్స్ అనేవి ట్రై చేస్తున్నాను. నాకైతే వర్కౌట్ అయింది, అసలు చాలా తగ్గిపోయింది. 70% వరకు తగ్గిపోయింది. ఇంకా కూడా మంచిగా దీని నుంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో
సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ ఉన్న, హెయిర్ గ్రోత్ తగ్గిపోయినా, మీకు షైనీగా అంటే కళ కోల్పోయినట్టు జుట్టు నిర్జీవంగా కనిపించిన, చివర్లు చిట్లినా కూడా మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇదైతే మంచి హెయిర్ కేర్ లాగా పనిచేస్తుంది. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.